హే హాయ్ ఆల్, వెల్కమ్ టు స్టిచ్ ఫోరియా. పార్ట్ 1 చూసాం కదా, ఇది పార్ట్ 2. ఓన్లీ ఫినిషింగ్ ఇదంతా ఎలా చేశానో చూద్దాము. ఇది నేను అంబ్రెల్లా కట్టించాను కదా, సో కింద ఓవర్లాక్ చేస్తే మరి చిన్నపిల్లల ఫ్రాక్ లాగా ఇలా లేసినట్టు వస్తుందని చెప్పేసి నేను ఫోల్డ్ చేసి కుడదామని ఫిక్స్ అయ్యాను. సో ఇది ఫోల్డ్ చేయడం ఇది నేను వీడియో ఒక దగ్గర చూసి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఆ ఎడ్జెస్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పావు ఇంచు అలా ఓన్లీ ఊరికినే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత ఆ స్టిచ్ పైన నుండి ఎక్కడైతే స్టిచ్ చేసామో చుట్టూ స్టిచ్ చేసాం కదా, ఇట్లా ఎగ్జాక్ట్ అక్కడే ఇట్లా పైనకి ఒక ఫోల్డ్ చేయాలి. ఒక ఫోల్డ్ చేసి జస్ట్ ఫింగర్తో ఇలా రబ్ చేసుకుంటూ ఆ ఎడ్జ్కి వేసుకుంటూ ఎడ్జ్కి ఒక స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎడ్జ్కి ఒక స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఈ స్టిచ్ చేశాక ఇలా ఫోల్డ్ లాగా వస్తుంది. సో దాన్ని ఇలా ఒక ఫోల్డ్ లాగా వస్తుంది కదా, దాన్ని మనకి ఎంత మార్జిన్ కావాలో అంత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ చేసుకున్నారంటే చూడండి ఎంత నీట్గా వస్తుంది ఫినిషింగ్. నార్మల్గా అంబ్రెల్లా కట్ అయితే అక్కడక్కడ చిన్న టక్స్ లాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది కదా, అది ఫినిషింగ్ అంత బాగా రాదు. బట్ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. చూడండి ఫినిషింగ్ అసలు మనం అంబ్రెల్లాని కూడా ఇలా కుట్టవచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది. చాలా బాగుంది. మీకు ఇంకెవరికైనా క్లియర్గా కావాలంటే నేను ఇంకొక వీడియో చేస్తాను, కామెంట్ చేయండి. నెక్స్ట్ నాది పాత ఇది శారీది, ఈ శారీది బ్లౌజ్ ఒకటి ఉండింది. దీని డోరీస్ తీసి దాని బ్యాక్ సైడ్ పెడదాం అనుకుంటున్నా, డోరీస్ లాగా. యాక్చువల్గా నేను అక్కడ ఒక హుక్ లాగా ఇద్దాం అనుకున్నా, కానీ టాజిల్స్ కొంచెం పెడితే లుక్ బాగుంటుంది కదా అనిపించి నేను మళ్ళీ డోరీస్ పెడదామని ఫిక్స్ అయ్యాను. లేదంటే లోపల నుండి స్టిచ్ చేసేదాన్ని డోరీస్, మొత్తం అయిపోయినాక మళ్ళీ అనిపించింది నాకు. సో ఇది లేస్ ఓన్లీ స్లీవ్స్కి, లాంగ్ స్లీవ్స్ అనుకున్నాం కదా, దానికి 2 లేయర్స్ లాగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. ఇవి వచ్చేసి కుందన్స్, చాలా చిన్న కుందన్స్, మేబీ 3 mm అలా ఉంటుంది కుందన్. అది రౌండ్ కుందన్. ఇది ఎక్కడ యూజ్ చేస్తానో చూద్దాము. జస్ట్ మీకు మెటీరియల్స్ తెలియాలని ఫస్ట్ మెటీరియల్స్ చూపిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇవి చెమ్కీ. ఇవి కూడా అంతే, 3 mm చెమ్కీ ఉంటుంది. 3 mm 2 mm చెమ్కీ ఉంటుంది. ఇది గోల్డ్ యాంటిక్ లాగా వచ్చింది ఫినిషింగ్ ఇది. సో ఫస్ట్ లేస్ స్లీవ్స్కి కార్నర్లో జస్ట్ ఒక ఫ్లవర్ ఉంది కదా, ఆ గ్యాప్లో పైన ఒక లేస్ కింద ఒక లేస్ లాగా ఇలా పెట్టుకున్నాను. సో మధ్యలో ఫ్లవర్స్ కూడా వచ్చాయి కదా, వీటికి కూడా చెమ్కీ అలా పేస్ట్ చేద్దామని అనుకుంటున్నా ఈ రౌండ్స్ మీద. సో చూద్దాము. ఫస్ట్ సెకండ్ రౌండ్కి ఏమో ఓన్లీ డాట్స్ పెట్టేసుకొని దానిపైన చెమ్కీ ఇస్తున్నా. దాని కింద ఒక సర్కిల్ వదిలేసి ఇంకో సర్కిల్ పైన, సారీ నా వాయిస్ కొంచెం బాగాలేదు, ప్లీజ్ ఇగ్నోర్. అలా ఒక సర్కిల్ వదిలేసి ఇంకో సర్కిల్కి చెమ్కీ ఇస్తున్నా. సో ఇందాక నేను చూపించినప్పుడు మిషన్కి ఎక్స్టెన్షన్ టేబుల్ కొంచెం అస్థెటిక్గా బాగాలేదు, ఐ నో దాట్. నేను ఏదో DIY ట్రై చేసి అది ఎక్స్టెన్షన్ టేబుల్ లాగా నేనే చేసుకున్నా. సో ప్లీజ్ ఇగ్నోర్ దట్. అది మీకు ఎవరికైనా ఎక్స్టెన్షన్ టేబుల్ అలా ఊరికే అంటే మన వరకు మేనేజ్ చేసేలాగా DIY కావాలంటే చెప్పండి, నేను అది క్లియర్గా చూపిస్తాను ఎలా చేశానో. సో ఇలా చెమ్కీ మొత్తం చుట్టూ ఒక పిన్స్ ఉంటాయి కదా, మనం కదలకుండా పెట్టుకుంటాము. ఆ పిన్తో ఇలా నీట్గా, చిన్న చెమ్కీ కదా చేతికి రావు, సో ఇలా వీటితో పెట్టుకుంటే కొంచెం నీట్గా అండ్ తొందరగా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇందాక కుందన్స్ చూపించాను కదా రౌండ్వి, అవి ఈ ఫ్లవర్కి మధ్యలో పేస్ట్ చేసుకుందాం. సో ఇది కంప్లీట్ అయిపోతుంది. మీకు దీనిలో వీడియోలో అంత ఎలివేట్ అవ్వట్లేదు, కానీ బయట లైవ్గా మాత్రం చాలా బాగుంది. అంటే నైట్ టైమ్స్ బాగుంది, అంటే సటిల్ షైన్, ఓవర్ షైన్ కాదు, సటిల్ షైన్తో బాగా అనిపించింది. నెక్స్ట్ ఇవి నేను ప్రిపేర్ చేసిన టాజిల్స్. దీని వీడియో నేను పెట్టలేదు, దీని సపరేట్ వీడియో పెడతాను టాజిల్స్ మేకింగ్ది. నెక్స్ట్ వీడియోలో ఈ టాజిల్స్ వీడియో పెడతాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. జస్ట్ 4 లేయర్స్, ఇది 4 లేయర్స్తో వచ్చిన టాజిల్. ఇందాక చూపించాను కదా బ్లౌజ్ డోరీస్, దానికే అటాచ్ చేశాను అవి కూడా. సో ఇది ఒకసారి క్లోజప్ చూపిద్దామని క్లోజప్ చూపిస్తున్నాను. డోరీ స్టిచ్ చేశాక బ్యాక్ పార్ట్ ఇది.
నాకు డోరీస్ చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి ప్లీజ్. నా వీడియో అంత క్లారిటీ లేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే నేను ఇప్పుడే జస్ట్ వీడియో స్టార్ట్ చేశాను, ఇంకా నేర్చుకుంటున్నాను. సో ఇది ఫ్రంట్ పార్ట్. నేను కుర్చీలాగా ఇవ్వలేదు, ఎందుకంటే మరీ బల్జింగ్గా ఇట్లా కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను అంబ్రెల్లా కట్టించాను. అండ్ నేను ఫిట్టింగ్ కూడా మరీ టైట్గా పెట్టుకోలేదు, ఎందుకంటే ఆఫ్టర్ 2 డెలివరీస్ నేను అంత ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకోలేకపోతున్నా. ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా అనిపించకపోయినా బట్ కొంచెం లూజ్గా మేనేజబుల్గా ఉంటేనే నాకు కంఫర్టబుల్ అనిపిస్తుంది. కావాలంటే టైట్ చేసుకోవచ్చు, బట్ నాకు అలా ఉంది కాబట్టి నేను కొంచెం లూజ్గానే పెట్టుకున్నాను ఫిట్టింగ్. ఇంతకుముందు మనకి ఫిట్టింగ్ చాలా ప్రయారిటీలో ఉండే, బట్ డెలివరీ తర్వాత ప్రయారిటీ లేదు, ఏం లేదు, కంఫర్టబుల్ అదే మనకి ఫస్ట్ వచ్చేది. సో ఇది ఒకసారి క్లోజప్లో చూసేయండి చమ్కీలు ఎలా స్టిచ్ చేశాను. ఇది శారీ. సో ఫ్రమ్ దిస్ టు దిస్. మీకు నా వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టాజిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు అండ్ చెప్పలేదు కదా, ఇది నా దగ్గర ఆల్రెడీ ఫ్లేడ్ పలాజో ఉంది, దాంతో పేర్ చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.